ఏంటక్క మళ్ళీ ఏం చేసావు అనుకుంటున్నారా? ఈరోజైతే ఇంట్లోనే పన్నీర్ చేశాను. చెప్పాను కదా మా బాబుకైతే రేషన్‌లో పాలొచ్చాయని చెప్పి. సో, ఆ పాలతో అయితే పన్నీర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో, ఇంకేంటి ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ కింద ఫైర్ ఎట్టి నేనైతే లీటర్ పాలైతే పోసుకున్నాను. ఆ ప్యాకెట్ అనేది లీటర్ వస్తుంది కదా! సో, అవైతే పోసుకున్నాను. లీటర్ పాలు తీసుకున్నాం కదా! అందుకని దానికోసం అయితే 2 నిమ్మకాయలైతే ఫస్టే పిండుకునేలా రసం అయితే తీసేసి ఉంచేశాను. నిమ్మకాయ కాదు వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నిమ్మకాయలనే యూజ్ చేశాను. సో, పాలైతే మంచిగా మరుగుతున్నప్పుడు కొంచెం కొంచెం అయితే ఈ నిమ్మకాయ రసాన్ని అయితే అందులో వేసుకోవాలి. సో, చూసారా విరగడం అయితే స్టార్ట్ అవుతున్నాయి పాలైతే. నిమ్మకాయ రసాన్ని అయితే కొంచెం కొంచెమే వేసుకోండి. మొత్తం ఒకసారి వేసేయకండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అయితే మొత్తం ఒకేసారి వేసాం. చాలా టైం పట్టింది పాలైతే విరగడానికి. ఇలా కొంచెం కొంచెం వేయడం వల్ల అయితే వేగంగా పాలు కూడా ఇరుగుతాయి. సో, నేనైతే ఇలా అన్నం ఓర్చే దీంట్లో అయితే తెల్లటి క్లాత్ పరుచుకొని అయితే రెడీగా ఉంచుకున్నాను. ఇదైతే వేద్దామని చెప్పి. సో, పాలైతే మంచిగా విరిగిపోయాయి. ఇంకా పక్కన పెట్టుకున్న క్లాత్‌లో అయితే ఇవైతే వేసేసాను. ఇంకా ఇవి వేసిన తర్వాత అయితే చల్లటి నీటితో అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పుల్లంతా పోవాలి కదా! సో, నేనైతే ఒక 5 టైమ్స్ వరకైతే వాష్ చేశాను. ఇంకా ఆ క్లాత్‌తో అయితే దాన్ని మొత్తాన్ని తీసుకొని వాటర్ కొంచెం పిండేయాలి. దీనిపైన అయితే బరువుగా ఏదైనా పెట్టాలి. తపాలతో వాటర్ తీసుకొని దానిపైన అయితే పెట్టాను. కానీ అది మాత్రం పని అయితే జరగలేదు. కిందనైతే ఒలికిపోయాయి. ఇంకా అవ్వట్లేదని చెప్పి ఇలా బాలామృతం అయితే దానిపైన పెట్టేశాను. ఇంకా ఆ పన్నీర్‌ని అయితే ఒక గంట సేపు అయితే అలా వదిలేసాను. ఇంకా తీస్తుంటే అయితే చాలా టెన్షన్‌గా ఉంది. ఎలా వస్తుందో ఏమని చెప్పి. కానీ బాగొచ్చింది. ఫస్ట్ టైమ్ అయితే నేను లీటర్ పాలతో పన్నీర్ చేయడం. సో, లీటర్ పాలతో చేశాం కదా! ఈ క్వాంటిటీ చూస్తే మీకేమనిపిస్తుంది? ఎక్కువ వచ్చిందా? తక్కువ వచ్చిందా? కామెంట్ చేసేయండి. పన్నీర్‌ని మంచిగా ముక్కలు చేసేసి అయితే పక్కన పెట్టేసా. దీంతో ఏం రెసిపీ చేయాలో కామెంట్ చేసేయండి.